హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ 40 సైజ్ బ్లౌజ్ని అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. మనకు వచ్చేసి ఈ కస్టమర్ అయితే ఒకటేసారి 10 బ్లౌజులను అయితే ఇచ్చారండి స్టిచ్చింగ్ కోసమని. నేను ఇక్కడైతే ఇప్పుడు 5 బ్లౌజులను అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. కటింగ్ చేసుకునే ముందర మనము కాటన్ లైనింగ్ తీసుకుంటాం కదా, ఈ కాటన్ లైనింగ్ అనేది మనము వాటర్లో వేసి సింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. కాటన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సింక్ అయితే చేసుకోవాలి, అలాగే అయితే వాడకూడదు. అలా వాడితే మనకు బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత కస్టమర్స్ వేసుకున్న తర్వాత ముడతలు అలా అయితే వచ్చేస్తాయి. కాబట్టి మనము వాటర్లో వేసి సింక్ చేసిన తర్వాత, అలాగే ఎక్కువ ముడతలు అలా ఉంటే మనము ఐరన్ చేసుకొని మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ ఐరన్ అయితే చేసుకుంటున్నాను. కొంతమందికి అయితే లైనింగ్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలో, అదేవిధంగా ఏ విధంగా ఐరన్ చేసుకోవాలో కొంతమందికి అయితే తెలియదు కదా. అదే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. మనం ఎప్పుడు కూడా లైనింగ్ని ఈ విధంగా మాత్రమే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు లాస్ట్కి ఇక్కడ ఖర్చు సైడ్ అయితే వచ్చింటుంది కదా, ఇక్కడ చూడండి క్లియర్గా ఈ ఖర్చుల్ని రెండు ఈ విధంగా ఉండేలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చాలామందికి ఐరన్ బాక్స్ అలా ఫెసిలిటీస్ ఉండకలేకపోవచ్చు. అలా లేని వారు ఈ విధంగా మనం సింక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇలా ముడతలు అనేవి ఏం లేకుండా నీట్గా సింక్ చేసుకుంటే మనకు ఐరన్ కూడా అవసరం లేదండి. నేనైతే ఇక్కడ ఐరన్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఫోల్డింగ్ సైడ్ అనేది కరెక్ట్గా స్ట్రైట్ ఉండేలాగా మాత్రమే చూసుకోవాలి. అలాగే ఈ సైడు మనకు ఓపెన్స్ ఉన్న సైడు కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు, సరిపోతుంది. కాబట్టి ఈ సైడ్ అనేది మనకు కరెక్ట్గా ఉండేలాగా మాత్రమే చూసుకొని ఐరన్ చేసుకోవాలి. మనము కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్స్ అన్నీ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనము లైనింగ్ క్లాత్లు అయితే పెట్టుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ అనేటివి కరెక్ట్గా సమానంగా ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 5 బ్లౌజులకి అయితే పెట్టుకున్నాను కదా లైనింగు. ఒకవేళ మీరు 2 బ్లౌజులు పెట్టుకున్నా 3 బ్లౌజులు పెట్టుకున్నా కానీ ఇక్కడ ఈ ఎడ్జులు అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి. లేదంటే మనకు నెక్కులు అనేవి సరిగా సెట్ కాదు. ఇక్కడ నేను 40 సైజ్ బ్లౌజ్ అయితే చూపిస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ 40 సైజ్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఆల్తీ బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా అయితే వస్తాయి. ఈ విధంగా కరెక్ట్గా ముడతలేం లేకుండా ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ నేను ముందుగా వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే 1 లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఒక 2-3 బ్లౌజులు పెట్టుకున్నాక ఇక్కడ కింది సైడ్ కూడా క్లాత్ ఉందా లేదా అనేది చూసుకొని వేస్ట్ క్లాత్ కటింగ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా 1 లైన్ మార్క్ చేసుకున్నాను కదా. అదేవిధంగా ఇక్కడ హెమ్మింగ్ పట్టి కోసం అని ఇంకో 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ నుంచి ఇక్కడ మనం టక్స్లు వేసుకుంటాం కదా, ఈ టక్స్ వరకు ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకు కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు నుంచి కింది సైడ్కి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ నాకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 అయితే వచ్చింది. ఇప్పుడు ఆ 13.5ని ఇక్కడ మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం రెడీ లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా మనకు షోల్డర్ జాయింట్స్ కోసమని ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ కోసము సేమ్ ఇందాక ఎలా పెట్టుకున్నామో బ్లౌజ్ని అదే విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు సంక జాయింట్లు ఉంటాయి కదా, ఈ సంక జాయింట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు చెస్ట్ లూజ్ అనేది ఈ సంక జాయింట్ నుంచి ఈ సంక జాయింట్కి అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 20 ఇంచులు అయితే వచ్చిందండి. 20 ఇంచులు అయితే మనకు మొత్తం రౌండ్ కలుపుకుంటే 40 సైజ్ అయితే వస్తుంది బ్లౌజు లూజ్ అనేది. కాబట్టి మనం ఇక్కడ ఈ 20లోంచి సగానికి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 20లోంచి సగం వచ్చేసి 10 ఇంచులు కదా, ఈ 10 ఇంచుల్ని నేను ఇక్కడ మిడిల్లో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను.
అదేవిధంగా ఇప్పుడు మనము నడుము లూజ్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ నుంచి అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు 17 ఇంచులు అయితే వచ్చింది. ఈ 17 ఇంచుల్ని మనము సగానికి అయితే తీసుకోవాలి. ఈ విధంగా సగానికి తీసుకున్నాం కదా, ఇక్కడ నాకు 8.5 వచ్చింది కదా, నేను ఇక్కడ టక్స్లకి 1 ఇంచు యాడ్ చేసుకొని 9.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు కదా, అదేవిధంగా నడుము వచ్చేసి 9.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఆల్తీ బ్లౌజ్ ఉన్నప్పుడు కింది సైడు వీప్ పట్టి తీసుకుంటే సరిపోతుంది. మనకు నెక్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇక్కడ నాకు వీప్ వచ్చేసి 4.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ 4.5 ఇంచుల దగ్గర అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనము 40 సైజు ఉన్న వాళ్ళకైతే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులను అయితే పెట్టుకుంటామండి. కానీ ఈ కస్టమర్కి ఎట్లా అంటే షోల్డర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచెస్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఫుల్ లెంత్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచులకు అయితే తీసుకుంటున్నాను. ఈ 5 ఇంచులు తీసుకున్న దగ్గర కూడా మనము సేమ్ లెంత్ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనకు కింది సైడ్ నుంచి పై సైడ్కి ఈ విధంగా ఫుల్ లెంత్ని అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఈ 5లోంచి ఇక్కడ నేను 2.5 నెక్కు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్కి వచ్చేసి 2.5 అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే మార్కింగ్ చేశాను కదా, మనకు ఏ సైజ్ వారికైనా 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ 40 సైజ్ కన్నా దాటి వస్తేనే మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్లు అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ నేను ఎక్స్ట్రా కోసమని 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నెక్ డీప్ కోసమని నేను ఇక్కడ 2.5 అయితే పెట్టుకున్నాం కదా, దానికి ఇంకా 1/2 ఇంచు కలుపుకొని 2 ముక్కాలకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు ఈ విధంగా పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా కరెక్ట్గా 2.5 ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనకు రౌండ్ అనేది జస్ట్ ఇలా ఈ దగ్గరికి ఇలా నెక్ అనేది దగ్గరికి వచ్చేసినట్టు వచ్చేస్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఎక్స్ట్రాగా పెట్టుకుంటేనే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్లను అయితే కలుపుకుందాము. ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా, ఇప్పుడు నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ని అయితే వాడండి. నేనైతే ఇక్కడ ఈ కార్నర్లో జస్ట్ ఇలా రౌండ్ని అయితే ఇచ్చుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఆమ్ రౌండ్స్ అనేది ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి 1.5 ఇంచులకు అయితే తీసుకోవాలి. ఏ బ్లౌజ్ వాళ్ళకైనా కానీ 1.5 ఇంచులకు తీసుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 1 ఇంచు వదిలేసి 1 ఇంచు దగ్గర నుంచి అయితే మనము రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 ఇంచు అయితే వదిలేయాలి. ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ విధంగా అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము రౌండ్ తీసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకుందాము. మనము నెక్కులు కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ క్లాత్లని ఈ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకుంటే మనకు నెక్కులు అనేటివి జరగకుండా నీట్గా కటింగ్ అయితే అయిపోతుందండి. అలాగే మనం నెక్కులు ఎప్పుడు కూడా కింది సైడ్ నుంచి కట్ చేసుకోవాలి.
కటింగ్ చేసేవాళ్ళు 10 బ్లౌజుల్ని కూడా పెట్టి కటింగ్ అయితే చేసుకుంటారండి. కానీ నేనైతే ఇక్కడ 5 బ్లౌజుల్ని పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు కటింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి నేనైతే ఇక్కడ 5 బ్లౌజుల్ని మాత్రమే పెట్టుకున్నాను. చేయొచ్చు మనం కూడా, కానీ ఇక్కడ నెక్కుల సైడు అక్కడ మనకు కొద్దిగా నెక్కులు అటు ఇటు అయితే అవుతాయి కాబట్టి నేను ఇక్కడ 5 బ్లౌజుల్ని మాత్రమే పెట్టుకున్నాను. మనకు బ్యాక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ దగ్గర ఇక్కడ డాట్ అయితే వేసుకున్నాను, మనకు ఫ్రంట్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉండేలాగా. అదేవిధంగా ఇక్కడ మనము స్టార్టింగ్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టాము కదా టక్స్ల కోసమని. ఆ టక్స్ మార్కింగ్ ఎక్కడైతే వస్తుందో చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు లాస్ట్లో మెయిన్ కుట్టు ఉంటుంది కదా, ఈ మెయిన్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇక్కడ 9.5 అయితే వచ్చింది కదా. ఈ 9.5ని ఈ విధంగా సగానికి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సగం ఎక్కడి వరకు వస్తుందో అక్కడైతే మనము డాట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డాట్ లెంత్ వచ్చేసి మనము 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 4 ఇంచెస్ని అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మార్కింగ్ నుంచి ఈ సైడు 1/2 ఇంచు, ఈ సైడు 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తాయండి డాట్స్ అనేవి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే ఫిట్టింగ్ అవుతుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఈ బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకు అన్నీ అయితే అవసరం లేదండి, జస్ట్ ఒక పీస్ని అయితే తీసుకోండి, ఫ్రంట్ పార్ట్ కోసము సరిపోతుంది. మనము నార్మల్గా అయితే ఈ లాస్ట్కి అయితే హ్యాండ్స్ని అయితే తీసుకుంటాం కదా, కానీ నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకుంటానండి. అదేవిధంగా ఇక్కడ మిడిల్లో అయితే హ్యాండ్స్ని అయితే తీసుకుంటాను, అతుకులు అలా ఏం లేకుండా వచ్చేస్తాయి. ఒకవేళ హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంటే మనము ఈ సైడ్నే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళది నార్మల్ హ్యాండ్సే కాబట్టి నేను ఇక్కడైతే తీసుకుంటాను హ్యాండ్ కటింగ్ అనేది. ఇక్కడ ఈ సైడ్కి అయితే నేను ఫ్రంట్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనము ఫ్రంట్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఈ లైనింగ్లు అనేవి కరెక్ట్గా ఉండేలాగైతే చూసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని అయితే మన బ్లౌజు ఆల్తీ బ్లౌజు స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టుకోవాలి, లేదా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు పై సైడ్ క్లాత్ అయితే ఇక్కడ నుంచే అయితే ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా క్రాస్ పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది నేను బ్యాక్ పార్ట్లోనే చూపించేస్తాను, మీకు చాలా ఈజీగా అయితే అర్థమైపోతుందండి. ఈ విధంగా అన్ని లైనింగ్లు కింది సైడ్ కూడా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఒకసారి నీట్గా. ఈ విధంగా క్రాస్ని అయితే పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి, మనకు ఫ్రంట్కి లోతు తీయనికి ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ అనేది. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ని అయితే చేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే మార్కింగ్ని అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనము ఉక్ సైడ్ ఉంటుంది కదా, ఈ ఉక్ సైడ్ మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ మనకు కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి ఈ విధంగా ఇక్కడ లైనింగ్ దగ్గర ఒక 1/2 ఇంచుకి వదిలేయాలి. ఒక 1/2 ఇంచుకి వదిలేసి ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడ నుంచి ఈ విధంగా తీసుకోవాలి మనము. ఈ విధంగా తీసుకోండి, మీకు ఫ్రంట్ నెక్ అనేది డీప్ అలా ఏం అవ్వకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా చూసుకొని ఇక్కడ దీనికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ని అయితే చేసుకోవాలి. అదేవిధంగా కింది సైడు మనకు సెకండ్ హుక్స్ ఉంటుంది కదా, ఈ సెకండ్ హుక్స్ దగ్గర అయితే ఒక మార్కింగ్ని అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆల్తీ బ్లౌజ్తో మనకు పని అయితే లేదండి. ఇప్పుడు నేనైతే ఏ బ్లౌజులు అయినా కానీ ఈ ఫార్ములాతోనే అయితే కుడతానండి.
నాకైతే ఏ బ్లౌజులు కూడా రిమార్క్ రాలేదండి, నీట్గా సెట్ అయ్యాయనే చెప్పారు చాలామంది కస్టమర్లు అయితే. కాబట్టి నేను ఆ ఫార్ములాని మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. ఉక్సుల్ సైడ్ ఆల్రెడీ అయితే మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నేను చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే చెప్తున్నానండి. మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసమని ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాది వదిలేసి మనము కరెక్ట్ ఈ టక్స్ దగ్గర అయితే 2 ఇంచెస్కి అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్కి బ్యాక్ పార్ట్కే మార్కింగ్ అయితే చేయండి. ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. అదేవిధంగా మనకు జాయింట్ సైడ్ వచ్చేసి 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచులు అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల్ని కింది సైడు ఇది సైడ్ క్లాత్కి పడేలాగా ఈ క్లాత్ని ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ని అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ మార్కింగ్లని కలిపేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే ఇచ్చుకోండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ రౌండ్ అయితే గీసుకుంటున్నాను నేను. ఈ విధంగా రౌండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మీకు మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి చూపిస్తానండి. నెక్ అనేది ఎంత కరెక్ట్గా వస్తుందో మనకు. ఇక్కడ కుట్ల దగ్గర నుంచి ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అయితే చూసుకోవాలి మనము. ఇదిగోండి మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు ఈ పావించ్ అనేది ఉక్సేసేటప్పుడు కుట్లకు పోతుంది కాబట్టి కరెక్ట్గా అయితే నెక్ అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుందాము. అదేవిధంగా ఇక్కడ మనము లోతు కోసమని ఒక సెంటర్కి అయితే ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా, మనకు ఆర్మ్ రౌండ్ సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ దగ్గర ఒక 1/2 ఇంచు గ్యాప్తో అయితే మనము లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని లోతునైతే మార్కింగ్ చేస్తున్నాను. మనము ఆర్మ్ రౌండ్స్ ఎలా గీసుకున్నామో అదేవిధంగా 1 ఇంచు గ్యాప్ వదిలేసి ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్మ్ రౌండ్స్ లోతు కూడా ఈ విధంగా మనకు లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ వరకు మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా మనం లోతు తీసుకుంటే మనకు ముడతల ఏం లేకుండా నీట్గా అయితే వస్తాయి. అదేవిధంగా ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటున్నానండి. ఓన్లీ చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు లాస్ట్లో ఎడ్జ్కి కూడా నేను ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదు, అదేవిధంగా ఉక్సుల సైడ్ కూడా ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదు. ఓన్లీ చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటున్నానండి. మనకు ఈ విధంగా అయితే షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ని అయితే చేసుకుందాము. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ మనము ఉక్సుల సైడ్ ఉంది కదా, ఈ ఉక్సుల సైడ్కి ఈ విధంగా టేప్తో అయితే ఎంత ఉన్నదైతే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలండి. ఇక్కడ 5 ఇంచులు అయితే ఉంది కదా, మనము 2.5 ఇంచుల దగ్గర అయితే ఈ డాట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డాట్ దగ్గర ఒక డాట్ని అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తానండి. మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి ఇక్కడ మనము కాజాల సైడ్ ఉంటుంది కదా, ఈ కాజాల సైడ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. మనకు ఇక్కడ ఉంది కదా మెయిన్ డాట్ అనేది, ఈ విధంగా అయితే చూసుకోవాలండి. ఇక్కడ ఈ మెయిన్ డాట్ నుంచి ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకు కాజాల పట్టీకి మనము 1/2 ఇంచుకి లోపలికి అయితే కుట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు అయితే వదిలేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే చూసుకోండి, మనకు మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడైతే వస్తుంది మనకు.
ఈ మెయిన్ డాట్ నుంచి ఈ లూజ్ అనేది ఎంత తీసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ 40 సైజ్ అని చెప్పాను కదా, 40 సైజ్ వాళ్ళకు చెస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకు టక్స్ వెడల్పు వచ్చేసి ఇంత వస్తుందండి. అదేవిధంగా పొడవు వచ్చేసి మనం ఇక్కడ 2.5 ఇంచులు అయితే వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు పెట్టాను, అదేవిధంగా పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయితే పెట్టాను కదా. అదేవిధంగా ఇక్కడ ఉక్సుల్ సైడ్ కూడా మనము 2 ఇంచెస్ అయితే వేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ టక్స్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకు వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది. చాలా నీట్గా అయితే వస్తుందండి ఫిట్టింగు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని అదేవిధంగా మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ దగ్గర టక్స్ వచ్చేసి ఇక్కడ మనము 1 ఇంచు వదిలేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు వదిలేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకు కరెక్ట్గా సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనము ఆర్మ్ రౌండ్స్ దగ్గర ఈ డాట్ని అయితే తీసుకోవాలి. ఈ టక్స్ లెంత్ వచ్చేసి మనము 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తీసుకుంటే మనము టక్స్లు మనకు చెస్ట్ అనేది నీట్గా అయితే కూర్చుంటుంది. అదేవిధంగా ఇలా కోలగా ఆ విధంగా అయితే రాకుండా నీట్గా అయితే కూర్చుంటుందండి. ఈ విధంగా టక్స్లు అనేటివి వేసుకుంటే మనకు ఈ షేప్ ఈ కార్నర్లు వచ్చేలాగైతే తీసుకోండి. టక్స్లు అనేటివి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను హ్యాండ్స్ అయితే ఈ భాగంలో తీసుకుంటా అని చెప్పాను కదా, ఇక్కడ మనకు 5 లేయర్ల మీద ఉంది కాబట్టి మనకు హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా రాదు. ఎందుకంటే మనము దీన్ని డబల్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకు 10 మడతలు అవుతాయి. కాబట్టి మనకు హ్యాండ్ కటింగ్ అనేది సరిగా రాదు. కాబట్టి నేను ఇక్కడ పై సైడ్ క్లాత్ మాత్రమే హ్యాండ్ కటింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు 2 లేయర్స్ ఉన్న దాన్ని 4 లేయర్లుగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకు హ్యాండ్ లెంత్ తక్కువగా ఉంటే మాత్రమే ఇక్కడ సెంటర్లో అయితే హ్యాండ్ తీసుకోవాలండి. మనకు జాయింట్లు అదే అతుకులు అలా ఏం లేకుండా అయితే వస్తుంది. ఒకవేళ హ్యాండ్ లెంత్ ఎక్కువగా ఉంటే మనము బ్యాక్ సైడ్ ఏ విధంగా తీసుకుంటాము హ్యాండ్స్ కూడా ఆ లాస్ట్కే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే 1 లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ హెమ్మింగ్కి కానీ అదేవిధంగా పైపింగ్ కానీ వేసుకోవడం కోసం ఇంకో 1/2 ఇంచుతో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనకు హ్యాండ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచులు అయితే వచ్చింది కదా. అదేవిధంగా లూజ్ని అయితే తీసుకోవాలి. మనము లూజ్ కోసం ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గరకు అయితే తీసుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ ముందుగా నేను లెంత్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు లెంత్ వచ్చేసి 7 ఇంచులు కదా, 7 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా ఎక్స్ట్రా కోసం 1/2 ఇంచు మార్కింగ్ అయితే చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లూజ్ వచ్చేసి 6 ఇంచులు కదా, 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. అదేవిధంగా మనకు హ్యాండ్ డౌన్స్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ దగ్గర మనము ఆర్మ్ రౌండ్స్ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము హ్యాండ్ లూజ్ వచ్చేసి తీసుకున్నాం కదా ఇక్కడ, అదేవిధంగా ఆర్మ్ రౌండ్స్ లూజ్ అనేది ఇక్కడైతే తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్స్ లూజ్ని మనము ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తీ బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్ నుంచి మనకు
ఇక్కడ కుట్టేసుకుంటాం కదా మనము, ఈ విధంగా బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే లోతు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకు సరిగా రాదు. కాబట్టి ఇక్కడ మనము బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇక్కడ నేను హ్యాండ్స్కి డౌన్ అయితే పెట్టుకున్నాను కదా. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు తగ్గించుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లెంత్ దగ్గర నుంచి ఇక్కడ మనకు 8.5 వచ్చింది కదా. ఇక్కడ నేను 7.35కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనము ఈ విధంగా 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకుంటే ఈ డౌన్లోనే మనకు హ్యాండ్ ఆర్మ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని అయితే కలుపుకుందాము. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు ఈ ఆర్మ్ డౌన్స్ అనేది ఇక్కడ డౌన్ పెట్టుకున్నాం కదా, ఈ డౌన్ కరెక్ట్గా ఉండడానికి ఈ మార్కింగ్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ దగ్గర నుంచి ఈ విధంగా నిదానంగా ఈ షేప్ మనకు ఆర్మ్ డౌన్ షేప్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం రౌండ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు మనము టేప్తో దీన్ని కొలుచుకుందాము, ఎందుకంటే మనకు ఆర్మ్ రౌండ్స్ లూజ్ అనేది వచ్చాయా లేదా అనేది తెలుస్తుంది. మనము ఈ విధంగా టేప్ని పై సైడ్ నుంచి ఈ విధంగా పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఆర్మ్ రౌండ్స్ లూజ్ అనేది వచ్చాయా లేదా అనేది. ఈ విధంగా చూసుకోండి నిదానంగా. ఇక్కడ మనకు 8.5 అయితే వచ్చేసింది. ఈ విధంగా 1/2 ఇంచు తగ్గించి అయితే తీసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా ముడతలలా ఏం లేకుండా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ని అయితే చేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్స్ సైజ్ అనేది చిన్నగా ఉంటే ఇలా సెంటర్కి అయితే తీసుకోండి. మనకు జాయింట్స్ అలా ఏం లేకుండా అయితే కరెక్ట్గా అయితే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇలా సెంటర్కి ఒక డాట్ని అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మ్ రౌండ్స్ దగ్గర కూడా ఈ విధంగా డాట్ని అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు హ్యాండ్స్ అనేవి ఒకటి చిన్నగా పెద్దగా రాకుండా ఉండడం కోసం మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక డాట్ని అయితే వేసుకోండి. కుట్టుకునేటప్పుడు మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్లు ఉన్నదాన్ని 2 ఫోల్డింగ్ లాగా అయితే వేసుకోండి. అదేవిధంగా మనకు ఇక్కడ ఈ సంఖకి మనకు డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్కి ఈ విధంగా సెంటర్కి అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు చిన్నగా ఫోల్డింగ్ లాగా పడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర మనము ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా, ఇక్కడ మనము ఈ సెంటర్ డాట్ నుంచి ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ఆర్మ్ రౌండ్స్ డాట్ దగ్గర ఎండ్ అయిపోవాలండి ఈ మార్కింగ్ అనేది. ఈ విధంగా అయితే వచ్చేయాలి మనకు లోత్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా మనకు లోతు భాగం అని తెలియనికి ఒక డాట్ని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ని పెట్టి మనము మిగిలిన లైనింగ్ క్లాత్లను అయితే కటింగ్ అయితే చేసుకుందాము. ఈ విధంగా ఈ క్లాత్ మీద అయితే ఇలా సింగిల్ మీద అయితే పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్లు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనము సింగిల్ లేయర్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు 4 ఫోల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. 4 మడతల మీద అయితే మనకు కటింగ్ అనేది సరిగా రాదు. ఇప్పుడు ఈ హ్యాండ్ ప్రకారం అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా అయితే హ్యాండ్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. అదే విధంగా మనకు హ్యాండ్కి ఎక్కడెక్కడైతే డాట్లు ఉన్నాయో అక్కడ కూడా ఈ క్లాత్లకు కూడా మనం డాట్లు పడేలాగా అయితే వేసుకోవాలి. ఏది మిస్ కాకుండా వేసుకోవాలండి. అప్పుడే మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము క్రాస్ పట్టీలు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. క్రాస్ పట్టీ పొడవు కోసం అయితే ఇక్కడ మనము ఫ్రంట్ని అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా అయితే చూసుకోండి. మనకు ఈ మార్కింగ్కి 2.5 ఇంచెస్కి ఎండ్ అయింది కదా. అదేవిధంగా ఈ మార్కింగ్ నుంచి కలుపుతూ పోవాలి. ఈ విధంగా ఇక్కడ నాకు పావు తక్కువ 11 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ నేను పావు తక్కువ 11 ఇంచులకైతే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉక్సుల సైడ్ వచ్చేసి నేను 3.25 అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా చెస్ట్ పాయింట్ దగ్గర అయితే నేను 2.35 అయితే మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా సేమ్ ఇక్కడ ఎంతైతే మార్కింగ్ చేశానో ఇక్కడ కూడా అంతేమైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లను అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా మనకు లైట్గా రౌండ్ వచ్చేలాగైతే కలుపుకోవాలి. ఫ్రంట్కి ఏ విధంగా రౌండ్ వస్తుందో అదే విధంగా వచ్చేలాగైతే కలుపుకోవాలి. ఈ విధంగా మనకు లైట్గా ఈ రౌండ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. ఈ విధంగా అయితే మనకు క్రాస్ పట్టీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ మనకు ఉక్సుల సైడ్ కోసమని ఇలా ఒక డాట్ని అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూపిస్తాను మీకు క్లారిటీగా ఒకసారి ఏ విధంగా వచ్చిందనేది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కదా. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టుకుంటున్నాను. మనకు ఈ విధంగా పెట్టుకుంటే కటింగ్ మొత్తం అయితే అర్థమవుతుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ క్రాస్ పట్టీలు, ఇక్కడ మనకు కుట్లకు పోంగా కరెక్ట్గా బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే వచ్చేస్తుంది. మనకు లైనింగ్ క్లాత్లు అయితే కటింగ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్లను పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి టైలరింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.